హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యూ కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటంటే తిరుపతి వ్లాగ్ అనమాట. సో షన్నుకి 9th మంత్ వచ్చినప్పుడు తలనీలాలు తీస్తాం కదా, సో అది తీయించడానికి అని చెప్పి తిరుపతి వెళ్ళాము. అండ్ ఇంకా వాడి హెయిర్ని ఒక చిన్న వీడియో తీసుకున్నాను, అంటే ఒక చిన్న మెమరీ లాగా. అది 9 months నుంచి ఉన్నది కదా, సో అందుకనే. అండ్ ఇంకా రెడీ అయిపోయాం, మేము స్టార్ట్ అవుదామని చెప్పి. సో మాకు బెంగళూరు నుంచి తిరుపతి ఒక 4 to 4.5 hours పడుతుంది. సో అందుకనే బస్సులో వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే తెలిసిందేగా, షన్నుకి అయితే చాలా ఇంట్రెస్ట్. ముందు అసలు ఎంత యాక్టివ్గా ఉంటాడంటే ఫస్ట్ బయటకి ఎప్పుడు తీసుకెళ్తారా అని చెప్పి రెడీగా ఉంటాడు. ఆ టైంలో కూడా వాడు పడుకోకుండా అంత యాక్టివ్గా ఉన్నాడు. సో ఇంకా తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత మేము అక్కడ క్వాలీస్ బుక్ చేసుకున్నాము, అంటే అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే. సో అన్న వచ్చేసరికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. సో ఈ లోపు ఇంకా బస్ స్టాప్లో కాసేపు కూర్చుందాం అని చెప్పి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అక్కడే నించుందాం అనుకున్నాము, కానీ అక్కడ ఎంత పెద్ద ఎలకలు ఉన్నాయంటే అవి చూసేసరికి చాలా భయం వేసింది. సరే ఇంకా బస్ స్టాప్కి వెళ్దాము, అక్కడ కాసేపు కూర్చుంటే ఈ లోపు అతను వచ్చేస్తారు అని చెప్పారు. ఇంకా బస్ స్టాప్లో నాకు తెలిసి ఒక 30 minutesలో అలా కూర్చున్నాము. అంటే అతనికి మేము దిగిన తర్వాత కాల్ చేసాము. సో ఆబ్వియస్లీ రావడానికి లేట్ అవుతుంది కదా, సో ఈలోపు ఇంకెక్కడ ఉండడానికి అవ్వదు షన్నుతో. సో ఇంకా బస్ స్టాప్లో కూర్చుందాం అనుకున్నాము, కానీ ఆ కూర్చున్నంతసేపు షన్ను అయితే అస్సలు ఉండలేదు. అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. మీకు ఈ వీడియోస్ చూస్తేనే అర్థమవుతాయి. వాడి ఫేస్ కూడా ఫుల్గా, అంటే కింద వదిలేస్తే క్రాల్ చేసేస్తాను అన్న ఇదిలో ఉన్నాడనమాట. సర్లే ఇంకా అలాగే ఎలాగోకలా మేనేజ్ చేస్తే ఈ లోపు అన్న కూడా వచ్చేసారు. ఇంకా పైన తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాము. సో తిరుమల వెళ్ళేలోపు దర్శనం డీటెయిల్స్ అయితే చెప్తాను. సో బిలో 1 year కిడ్స్కి తిరుమల ఫ్రీ దర్శనం ఉంది కదా, సో మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. సో ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నా. సో పిల్లల్ని పట్టుకొని సుపదం దగ్గరికి వెళ్ళండి. టైమింగ్స్ వచ్చేసరికి 12 PM to 6 PM అనమాట. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే 11 o'clockకి వెళ్ళిపోయాము, అంటే గంట ముందు వెళ్ళిపోయాము. సో దానివల్ల ఏంటంటే ఆ గంట వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు అయితే మంచి ఎండ అన్నమాట. సో అందుకనే ఒక 11:30, 11:45 ఆ టైంకి వెళ్ళేలాగా చూసుకోండి. అండ్ డాక్యుమెంట్స్కి వచ్చేసరికి బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు, లేదు అంటే బేబీ యొక్క డిశ్చార్జ్ సమ్మరీ. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి పట్టుకోవచ్చు. అండ్ ఇద్దరు పేరెంట్స్ యొక్క ఐడి ప్రూఫ్స్ అవి మాత్రం మస్ట్ అనమాట. సో ఇవి ఉంటేనే లోపలికి అలౌ చేస్తారు. అండ్ మేక్ ష్యూర్ బేబీ రిలేటెడ్ ఫుడ్ కానీ, అంటే సపోజ్ ఫార్ములా ఫీడ్ చేస్తున్నారు వాళ్ళకి రిలేటెడ్ పౌడర్ అవన్నీ ఉంటాయి కదా. అండ్ మీరు ఇంకేమైనా ఫుడ్ పట్టుకోవాలంటే ఓన్లీ ఫర్ బేబీ, సో బేబీకి మాత్రమే పట్టుకోవాలంటే పట్టుకోవచ్చు. సో అంటే లోపల స్కాన్ చేస్తారు, ఆ టైంలో మీరు చెప్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు అనమాట. అండ్ మాకు దర్శనం అయితే 1.5 అయిపోయింది, చాలా త్వరగా అయిపోయింది అనమాట. చాలా బాగా అయింది ఈసారి దర్శనం అయితే. ఇంకా షన్ను అయితే స్టార్టింగ్ 10 minutes వరకు గణేష్ దగ్గరికి వెళ్ళలేదు. ఎవరో అనుకున్నాడు, ఎంత నాన్న నాన్న అని చెప్పినా సరే వెళ్ళలేదు అనమాట. కొంచెం సేపు తర్వాత వెళ్ళాడు. సో ఇది తిరుపతి వ్లాగ్. ఐ హోప్ మీకు కొంచెమైనా యూజ్ అయింది అనుకుంటున్నాను. దీని కంటిన్యూషన్ వైజాగ్ వ్లాగ్ నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుకుంటున్నా. సో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.